నమస్తే అండి. నేను వాణి. ఈరోజు మనం పివివి సత్యనారాయణ గారు రచించిన 'కప్పు కాఫీ' అనే ఒక మంచి ఇన్స్పిరేషనల్ కథను విందాం. సాయంకాలం విశాఖ బీచ్ రద్దీగా ఉంది. వేసవి తాపానికి రోజంతా ఇబ్బంది పడ్డ జనం సముద్రపు గాలికి సేదతీరేందుకని బీచ్ బాట పట్టడంతో సందడిగా ఉంది అక్కడ. గుంపులకు కాస్త దూరంగా కూర్చొని ఇసుకలో పరుగులు తీస్తూ ఆడుకుంటున్న చిన్నపిల్లలను, ఉరకలు వేస్తున్న సాగర కెరటాలను వీక్షిస్తూ మేనికి హాయి గొలుపుతున్న చల్లటి గాలిని ఆస్వాదిస్తున్నాను నేను. అదే సమయంలో యువజంట ఒకటి నా దగ్గరకు వచ్చింది. హలో సార్, నేను గుర్తున్నానా అంటూ పలకరించాడు అతను. అతని వదనంలోకి పరీక్షగా చూశాను నేను. నాకంటే చిన్నవాడు అతను, 30 లోపు, మీడియం బిల్ట్, వంకీల జుత్తు, ఫేడెడ్ జీన్స్ మీద లైట్ బ్లూ కలర్ చారల టీషర్టు తొడుక్కున్నాడు. అతన్ని ఎక్కడో చూసినట్టే అనిపిస్తుంది, కానీ ఎక్కడ చూశానో ఓ పట్టాన గుర్తుకు రావడం లేదు. నా ముఖ కవళికలను గమనించి మళ్ళీ అతనే అన్నాడు నవ్వుతూ, మర్చిపోయారా? 5 ఏళ్ల క్రితం కైలాసగిరి కప్పు కాఫీ. చటుక్కున నా బుర్రలో బల్బు వెలిగింది. ఓ మీరా అన్నాను ఆశ్చర్యంతో. అవును సార్, నేనే కృష్ణారావును అన్నాడు అదే నవ్వుతో. బాగున్నారా పరామర్శించాను. తల ఊపాడు అతను. ఈమె నా భార్య హేమలత, ఈ పాప నా కూతురు సుప్రజ అంటూ భార్యను, ఆమె శంకనున్న పాపను పరిచయం చేశాడు. పొందికగా చేతులు జోడించి నమస్కరించింది అతని భార్య. తెల్లగా నాజూకుగా ఉంది. చుడీదార్ కుర్తాలో అతని కంటే పొడవుగా కనిపిస్తుంది. ఆమె చంకనున్న 2 ఏళ్ల పాప ముద్దుగా ఉంది. మీరెలా ఉన్నారు సార్ అంటూ అడిగాడు అతను నా ఎదుట ఇసుకలో చతికిలబడుతూ. ఆమె కూడా అతని పక్కనే కూర్చుంది. ఇసుకలోకి దిగడానికి ఉరుకుతున్న పాపను ఆపడానికి ప్రయత్నిస్తుంది. కృష్ణారావును చూస్తుంటే సంతోషంగానే కనిపించాడు. నాకు తెలియకుండానే చిన్న నిట్టూర్పు ఒకటి నాలోనే అణిగిపోయింది. అతని గురించి తెలుసుకోవాలన్న కుతూహలం రేగింది నాలో. సంభాషణ ఎలా మొదలు పెడదామా అని ఆలోచిస్తుండగానే, కాఫీ త్రాగుతూ మాట్లాడుకుందాం గురువుగారు అన్నాడతను లేస్తూ. అతని వివరాలు తెలుసుకోవడానికి అదే అదను అనిపించి, పదండి అన్నాను పైకి లేస్తూ. ముగ్గురము బీచ్ ఒడ్డున ఉన్న సీసైడ్ రెస్టారెంట్ వైపు నడిచాము. కృష్ణారావు ఏదో చెప్తూ ఉన్నాడు. నేను అన్యమనస్కంగానే ఊకొడుతూ ఇసుకలో అడుగులు వేస్తున్నాను. కారణం, నా మనసు గత జల సేతుబంధనం ఆరంభించింది. 5 ఏళ్ల క్రితపు సంఘటన అది. శీతాకాలపు ఉదయం చల్లగా ఉంది. కైలాసగిరి పైన నడుస్తుంటే చలి చలిగా ఉంది. కొండ దిగువ నుంచి సముద్రుడి ఘోష సన్నగా వినవస్తుంది. వాతావరణం మనసుకు ఆహ్లాదకరంగా ఉంది. కొండ అంచున నిల్చొని కిందికి చూశాను. సముద్రం లేత నీలపు వర్ణంలో పసిపాప వదనంలా ప్రశాంతంగా కనిపించింది. పరిసరాలు నిర్మానుష్యంగా శాంత గంభీరంగా ఉన్నాయి. కొండపైన కొలువై ఉన్న శివపార్వతులు చిద్విలాసంగా వీక్షిస్తున్నారు. సాలోచనగా అడుగులు వేస్తున్న నేను, నా చూపులు ఓ చోట పడటంతో హఠాత్తుగా ఆగిపోయాను. కొద్ది గజాల దూరంలో ఓ యువకుడు కొండ అంచున నిల్చొని ఉన్నాడు. అతని వీపు నా వైపు ఉంది. అతని ఉద్దేశం ఏమిటో బోధపడలేదు నాకు. అది కొండ చిట్ట చివరి అంచు. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా క్రింద పడిపోవడం తథ్యం. అంత ఎత్తు నుండి పడ్డవారెవరు బతికి బట్ట కట్టరు. కింద అంతా రాళ్ల గుట్ట. గబగబా అతని వైపు నడిచాను నేను. ముందుకు దూకబోతున్న అతని చేయి పట్టుకొని ఆపాను. ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూశాడు అతను. సారీ బ్రదర్, సిగరెట్ ఉందా అడిగాను తాపీగా. అతని వదనంలో రంగులు మారాయి. సిగరెట్ కోసం కోపంగా ఏదో అనబోయాడు. ప్రొద్దుట నుంచి స్మోక్ చేయక నాలుక పీక్కుపోతుంది బ్రదర్. అనుకోకుండా నువ్వు ఇక్కడ కనిపిస్తేను నీ దగ్గర సిగరెట్ దొరుకుతుందేమోనని శాంతంగా అన్నాను. నాకు స్మోకింగ్ అలవాటు లేదు అన్నాడు విసుగ్గా. అది సరే, కిందకు తొంగి చూస్తున్నావు, ఏదైనా పడిపోయిందా
అదే మెళ్ళోంచి గొలుసో లేక వేలి ఉంగరమో. అదేం కాదు, ఇక్కడి నుంచి ఉరకబోతున్నాను విసుగ్గా అన్నాడు. ఎందుకు? ఆశ్చర్యం వ్యక్తపరిచాను. చావడానికి, విసురుగా జవాబిచ్చాడు. నవ్వాను. పొద్దుటే నీ హాట్ జోక్స్తో కూల్ బ్రీజ్ని వేడెక్కించుకు బ్రదర్. జోక్ కాదు మ్యాన్, నేను నిజంగానే ఆత్మహత్య చేసుకోబోతున్నాను అన్నాడు దృఢస్వరంతో. రియల్లీ? వాట్ ఏ సర్ప్రైజ్! ఆశ్చర్యంగా అన్నాను. ఏ? తెల్లబోయి చూశాడు. నేను అందుకే వచ్చానులే. చావులో నాకు కంపెనీ దొరికినందుకు మహదానందంగా ఉంది అన్నాను. నమ్మలేనట్టు చూశాడు. అవును బ్రదర్, ఆత్మహత్య చేసుకోవాలనే కష్టపడి ప్రొద్దుటే కొండెక్కి వచ్చాను. ఏ పాయింట్ అయితే అనుకూలంగా ఉంటుందా అని చూస్తుంటే నువ్వు కనిపించావు. నీ దగ్గర సిగరెట్ దొరికితే చివరి దమ్ము పీల్చి దుమికేయాలనుకున్నాను వివరించాను. నోరు వెళ్ళబెట్టాడు. ఆ కుర్రాడి వంక పరీక్షగా చూశాను. ఎర్లీ 20స్లో ఉంటాడు. నాకంటే 4-5 ఏళ్ళు చిన్నవాడు. సన్నగా ఉన్నాడు, కర్లీ హెయిర్. చావాలని నిశ్చయించుకున్నాక ఇంకా ఆలస్యం ఎందుకు? ఇద్దరం ఒకరి చేయి ఒకరం పట్టుకొని జతగా దూకేద్దాం అన్నాను. చిన్నగా తల ఊపి సన్నద్ధుడయ్యాడు. 1 మినిట్, పోయే ముందు ఓసారి అక్కడ ఉన్న శివపార్వతులకు బాయ్ చెప్పి వద్దాం పదా అన్నాను మళ్ళీ. తటపటాయిస్తూనే నన్ను అనుసరించాడు. ఇద్దరం శివపార్వతుల విగ్రహం వద్దకు వెళ్ళి కళ్ళు మూసుకుని చేతులు జోడించాం. ఇక పద సుబ్బారావు అన్నాను అక్కడి నుంచి కదులుతూ. నా పేరు సుబ్బారావు కాదు, కృష్ణారావు అన్నాడు. చచ్చేవాడికి ఏ పేరైతే ఏంలే, పదా అన్నాను. 4 అడుగులు వేశాక ఆగిపోయాను. మళ్ళీ ఏమిటి అన్నట్టు నా ముఖంలోకి చూశాడు. ఆఖరిసరిగా కాఫీ త్రాగాలని ఉంది నాకు అన్నాను. చికాకుగా చూశాడు. చచ్చే ముందు ఈ గొంతెమ్మ కోరికలు ఏమిటో అన్నాడు విసురుగా. అదే, ఎలాగూ చావబోతున్నాం కదా, చివరిసారిగా ఆ చిరు కోరిక తీర్చుకోవాలని. అయితే నువ్వెళ్ళు, నా చావేదో నేను చేస్తాను అంటూ ముందుకు కదలబోయాడు. ఆగు బ్రదర్, ఇద్దరము జంటగా చావాలనుకున్నాం. ఇప్పుడు నువ్వు ఒంటరిగా చేస్తాననడం ఏం న్యాయం చెప్పు? దారికి అడ్డుపడ్డాను. నీకో విషయం తెలుసా? చివరి కోరిక, అది ఎంత చిన్నదైనా సరే, తీర్చుకోకుండా చచ్చిపోతే దెయ్యాలవుతారట. భయంగా చూశాడు. మనం 10 నిమిషాలు ఆలస్యంగా వెళ్ళడం వల్ల యముడికి కలిగే నష్టం ఏమీ ఉండదు కానీ పద. ఈ పాటికి కొండ దిగువన మొబైల్ కాఫీ వ్యాన్ వచ్చుంటుంది. ఓ కప్పు కాఫీ తాగి వద్దాం. అప్పుడు రెట్టించిన ఉత్తేజంతో యమలోకానికి బంగీ జంప్ చేయొచ్చు అంటూ చనువుగా అతని చేయి పట్టుకుని లాక్కుపోయాను. ఆ సమయానికి రోజు కైలాసగిరి దగ్గరకు మొబైల్ కాఫీ వ్యాన్ ఒకటి వస్తుంటుంది, మార్నింగ్ వాకర్స్ యొక్క అవసరాలను తీర్చడానికి. వ్యాన్కి చేరువలో స్టూల్స్ పైన కూర్చొని కాఫీ సిప్ చేయనారంభించాము కృష్ణారావు, నేను. కృష్ణారావును మాటల్లోకి దించాను. అంత పిన్న వయసులో ఆత్మహత్యకు పూనుకోవాల్సినంత కష్టం అతనికి ఏం వచ్చిందో తెలుసుకోవాలన్న కుతూహలం రేగింది నాలో. అదే అడిగాను. నువ్వు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నావుగా, మరి ఎందుకు చావాలనుకుంటున్నావో ముందుగా నువ్వే చెప్పు అన్నాడు అతను. కుర్రాడు గడుసు పిండమే అనుకున్నాను. సరే చెప్తాను విను అంటూ నా కారణాలను చెప్పాను. నేను ఓ అమ్మాయిని గాఢంగా ప్రేమించాను. 3 ఏళ్ళు కలిసి తిరిగాం. ఎన్నో వెన్నెల రాత్రులు రామకృష్ణ బీచ్లో ఒకరి ఒళ్ళో ఒకరం తలపెట్టుకొని స్వీట్ నథింగ్స్ అన్నీ చెప్పుకున్నాం. నేను ప్రపోజ్ చేసినప్పుడల్లా ఏదో కారణం చెప్పి ఎప్పటికప్పుడే వాయిదా వేస్తూ వచ్చేది. నిన్న రాత్రి అన్నగారితో కలిసి నా గదికి వచ్చి తన పెళ్లి శుభలేఖను నా చేతిలో పెట్టింది. నేను షాక్ తినడంతో, సారీ డియర్, ఓ ఎన్ఆర్ఐ సంబంధం తెచ్చారు మా వాళ్ళు. వరుడు యుఎస్లో సాఫ్ట్వేర్ ఇంజనీరు, డాలర్స్తో సంపాదిస్తున్నాడు. సొంత అపార్ట్మెంటు, ఓడలాంటి కారు ఉన్నాయట. నీకు వచ్చే ముష్టి 30,000 జీతంతో ఏం సుఖపడతాం చెప్పు. అందుకే బుద్ధిగా పెద్దల మాట వినాలని ఓకే చెప్పేశాను. నా పెళ్ళికి రావడం మర్చిపోకే అంది తాపీగా. నోటమ్మట మాట రాక శిలాప్రతిమలా చూస్తూ నిలిచిండిపోయిన నాకు బాయ్ చెప్పి కూల్గా నడిచి వెళ్ళిపోయింది హృదయం లేని నా ప్రియురాలు.
ఆ ఘాతాన్ని తట్టుకోలేక చచ్చిపోవాలని నిశ్చయించుకున్నాను. నా కథనం ఆలకించి ఆశ్చర్యంగా చూశాడు కృష్ణారావు. నిన్ను అంత ఘోరంగా వంచిన ఆ పిల్లను ఎక్స్పోజ్ చేయాలి కానీ నువ్వు చస్తానంటావేంటి అన్నాడు కోపంగా. నవ్వాను నేను. నిజమైన ప్రేమ ద్వేషానికి తావివ్వదు, పగలు ప్రతీకారాలు కోరుకోదు అన్నాను. ఓ క్షణం మా మధ్య నిశ్శబ్దం చోటు చేసుకుంది. నా మాట సరే, నీ సంగతి ఏమిటో చెప్పు మరి అన్నాను. కృష్ణారావు గొంతుకు సవరించుకున్నాడు. 6 నెలల క్రితం మా ఆఫీసులో కొత్తగా చేరింది ఆ అమ్మాయి. తొలి చూపులోనే ఆమె పైన మనసు పారేసుకున్నాను. ఆమెతో స్నేహం చేశాను. ఓసారి నేను తెగించి ఐ లవ్ యూ చెప్పాను ఆమెకు. నవ్వేసి ఊరుకుంది. నన్ను ఎంకరేజ్ చేయలేదు, డిస్కరేజ్ చేయలేదు. ఆడపిల్ల కనుక పైకి తేలడం లేదు అనుకున్నాను. ఆగాడు అతను. చెప్పు బ్రదర్, ఆ తర్వాత ఏమైంది? సస్పెన్స్తో చంపకు నన్ను అన్నాను ఉత్కంఠతో. ఇందులో సస్పెన్స్ ఏమీ లేదు అంటూ చెప్పుకు వచ్చాడు అతను. నిన్న ఆఫీస్ క్యాంటీన్లో కలుసుకున్నప్పుడు చెప్పింది ఆ పిల్ల, మా నాన్న నాకు పెళ్లి సంబంధం చూశాడు అని. మరి మన సంగతో అడిగాడు కృష్ణారావు. మన సంగతి ఏమిటి అంటూ అమాయకపు వదనంతో అడిగిందామె. నువ్వు నన్ను ప్రేమించడం లేదు సూటిగా అడిగాడు అతను. అంత పెద్ద మాట ఎందుకు కానీ నువ్వంటే నాకు ఇష్టమని మాత్రం చెప్పగలను అంది. అందుకే మనం పెళ్లి చేసుకుందాం అన్నాడతను ఉద్వేగంతో. సారీ కృష్ణారావు గారు, పెద్దల్ని ఎదిరించే సాహసం నాకు లేదు, నన్ను మర్చిపోండి అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ పరాభవాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలని డిసైడ్ చేసుకున్నాను. చేతిలోని ఖాళీ కప్పును ఆవేశంతో నేలకేసి కొట్టాడు అతను. మనిద్దరం ఒకే పడవలోని ప్రయాణికులం అన్నమాట అన్నాను సానుభూతిగా. మళ్ళీ మా మధ్య నిశ్శబ్దం అలుముకుంది. ఎవరికి వాళ్ళం మా ఆలోచనల్లో మునిగిపోవడమే అందుకు కారణం. కొన్ని నిమిషాల తర్వాత హఠాత్తుగా లేచి నిల్చున్నాడు కృష్ణారావు. నేను వెళ్తున్నాను అన్నాడు. ఎక్కడికి అడిగాను అనాలోచితంగా. ఇంటికి అన్నాడు. అదేమిటి, మనం ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాంగా విస్తుపాటుతో అడిగాను. కస్సుమని లేచాడు. ప్రేమిస్తుందన్న నిజాన్ని ఒప్పుకోవడానికి కూడా ధైర్యం లేని ఎవరో పిరికిదాని కోసం నేనెందుకు చావాలి? అయినా నీకు జరిగిన పరాభవం ముందు నాది నథింగ్. అందుకే చావాలనుకున్న నా ఆలోచనను ఉపసంహరించుకుంటున్నాను. లోకంలో ఇంకా ఆడపిల్లలే లేరా ఏంటి పెళ్లి చేసుకోవడానికి అన్నాడు విసురుగా. బాయ్, దిస్ ఈజ్ చీటింగ్. నాకు కంపెనీ ఇవ్వడానికి ఒప్పుకొని ఇప్పుడు నా చావేదో నన్ను చావమంటున్నావా? ప్రొటెస్ట్ చేశాను నేను. సారీ అంటూ స్మైల్ ఒకటిచ్చి వడివడిగా అడుగులు వేసుకుంటూ నిష్క్రమించాడు కృష్ణారావు. విరగబడి నవ్వాలి అనిపించింది నాకు. నా ప్రయత్నం ఫలించింది. చావాలి అనుకున్న అతని నిర్ణయాన్ని కబుర్లతో, కట్టుకథలతో, కాలయాపనతో వీగిపోయేలా చేయగలిగాను. బ్రతుకుపైన మళ్ళీ ఆశ చిగురించేలా చేశాను. మార్నింగ్ వాక్లో భాగంగా ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకని కైలాసగిరి ఎక్కిన నాకు కృష్ణారావు ఆత్మహత్యకు పూనుకోవడం కనిపించింది. సిగరెట్ వంకతో అతన్ని ఆపి కప్పు కాఫీ అంటూ కొండ దింపి కబుర్లతో కాలయాపన చేశాను. అప్పటికప్పుడు తోచిన కథ ఏదో అల్లి నా కథగా చెప్పి మా మధ్య అఫినిటీని పెంచాను. చివరకు ఆత్మహత్య నుండి అతని తలపులను మళ్లించి మనసు మార్చుకునేలా చేశాను. తీవ్ర నైరాశ్యంతో ఆత్మహత్యకు పూనుకున్న వ్యక్తిని ఆ ఆలోచన నుండి ఓ క్షణం మళ్లించగలిగితే, ఆచరణను 10 నిమిషాలు వాయిదా వేయించగలిగితే బ్రతుకుపైన ఆశ చిగురించి మళ్ళీ జనజీవనంలోకి జారిపోతాడన్న సిద్ధాంతాన్ని బలంగా నమ్మేవారిలో నేను ఒకణ్ణి. ఓసారి ఆస్ట్రేలియాకు చెందిన డాన్ రిచీవి అనే వ్యక్తి గురించి చదవడం జరిగింది నేను. చావే శరణ్యం అనుకున్న 160 మందిని ఆత్మహత్యా ప్రయత్నం నుండి కాపాడాడట అతను. ఓ నొటోరియస్ సూసైడ్ పాయింట్ వద్ద నిఘా వేసి ఆత్మహత్యకు ఉపక్రమించేవారిని ఏదో వంకతో కబుర్లలోకి దింపి వేడివేడి టీ ఆఫర్ చేసి, కావాలంటే బీరు కూడా పోసి వారిలో ఆలోచనలను రేకెత్తించి ఇంటి ముఖం పట్టించేవాడట. హౌ గ్రేట్! అప్పటి నుంచి
అడపాదడపా ఆత్మహత్య కేసులు తారసపడినప్పుడల్లా నా వంతుగా నేను అదే ఫార్ములాను అవలంబిస్తూ కాపాడడం అలవర్చుకున్నాను. కృష్ణారావు వెళ్ళిన వైపే చూస్తూ ఓ ప్రాణాన్ని కాపాడగలిగానన్న సంతృప్తితో ఇంటి ముఖం పట్టాను నేను. 5 ఏళ్ల తర్వాత మళ్ళీ కృష్ణారావును అలా కుటుంబంతో చూడటం మిక్కిలి సంతోషం కలిగించింది నాకు. కాఫీ తాగుతుంటే అన్నాడు కృష్ణారావు, ఆ రోజు నేను ఇంటికి వెళ్ళానే కానీ ఎవరో చేసిన వంచనకు మీరు అనవసరంగా బలైపోతున్నారే అని బాధపడుతూనే ఉన్నాను. మళ్ళీ మిమ్మల్ని ఇక్కడ చూడడం నాకెంతో ఆనందంగా ఉంది గురువుగారు. నవ్వాను నేను. ఆనాడు నా గురించి నేను నీకు చెప్పిన కథ కేవలం కల్పితం. ఆత్మహత్య నుంచి నీ ఆలోచనలను మళ్లించడానికే కట్టుకథతో కాలయాపన చేశాను అన్నాను. నాకు అప్పటికే వివాహమయ్యి 3 ఏళ్లయింది. అనుకూలవతి అయిన భార్య, ముద్దు నలికే చిన్నారి ఉన్నారు. ఆశ్చర్యంగా చూశాడు అతను. నిజమే గురువుగారు, ఆ రోజు మీరు నా ఆలోచనలను దారి మళ్లించి ఉండకపోతే జీవితంలో ఏం కోల్పోయేవాణ్ణో ఆలోచించినప్పుడల్లా నా ఒళ్ళు గగుర్పాటవడమే కాదు, మీ పట్ల కృతజ్ఞతాభావం కూడా ఇనుమడిస్తూ ఉంటుంది నాకు అన్నాడు. మీకు ఇంకో గుడ్ న్యూస్ చెప్పనా? హేమలత ఎవరో కాదు, ఆనాడు నేను ప్రేమించిన అమ్మాయే. అది నేను ఎదురు చూడని ట్విస్టు. హౌ ఇంట్రెస్టింగ్ అన్నాను విస్తుపాటుతో. అవును గురువుగారు, ఆమె తండ్రి తెచ్చిన సంబంధం నాదేనన్న సంగతి పెళ్లి చూపుల వరకు తెలియదు మాకు. నవ్వుతూ భార్య వంక చూశాడు అతను. ఆమె నునుసిగ్గుతో మందహాసం చేసింది. వివాహం తర్వాత కృష్ణారావుకు విజయవాడ బదిలీ అయిందట. 6 నెలలకు భార్యకు అక్కడే పోస్టింగ్ వచ్చిందంట. 1 ఏడాది క్రితం అతనికి ఆఫీసర్గా ప్రమోషన్ కూడా వచ్చిందంట. నేను మనస్ఫూర్తిగా అభినందిస్తుంటే, ఇదంతా మీ చలవే గురువుగారు అన్నాడు ఆర్ద్రమైన కన్నులతో. అత్తగారికి ఆరోగ్యం బాగోలేదని తెలిసి 2 రోజుల క్రితం విశాఖకు వచ్చారట వాళ్ళు. మర్నాడు తిరిగి వెళ్ళిపోతున్నారంట. ఓ గంట తర్వాత ఒకరికొకరం వీడ్కోలు చెప్పుకుంటుంటే నా మది అవ్యక్తమైన ఆనందంతో నిండిపోయింది. 25 ఏళ్లలో 160 ఆత్మహత్యలను అరికట్టగలిగిన డాన్ రిచీవి 8 ఏళ్ల క్రితం క్యాన్సర్తో మరణించాడు. అతనికి ఈ కథ అంకితం. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.